ఇవేనండి అరటి పిల్లకలు అంట. ఇవే అంట నాటాల్సింది. ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ అవే. ఇవే నాటాలంట పిల్లకలు. కప్పారనమాట ఎండకు. ఇది కూడా వరిగింది. ఆ చెట్లు అడ్డం ఉండి అదేంటివి వెదురు బొంగులా, వెదురు చెట్లు అనమాట. అవి అడ్డం ఉండి ఈ పైరు తక్కువ ఒరిగింది. ఇది కూడా కొంచెం తక్కువ ఒరిగింది. నిన్న వర్షానికి ఎక్కువ పడింది కదా వర్షం. ఇది అరటి చెట్లు. ఇక్కడ అరటి చెట్లు గట్లకు నాటినాను. అరటికాయలు కాస్తాయి. నేను ఒక అరటి చెట్టు. ఇది వాగు అనమాట. వర్షం వచ్చే ఈ వాగు నిండా నీళ్ళు వచ్చేస్తాయి. చూడండి ఎంత లోతుందో వాగు. ఇదంతా వాగే అనమాట. అక్కడి నుంచి ఇక్కడి వరకు వర్షం వచ్చిందంటే నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఎండల కాలం ఏదో లోపల ఉన్నాయి చూడండి వాటర్. ఇది రేగి చెట్టు. ఇది నూగు పైరు, నూగు పూత. కొన్ని కాయలు ఉన్నాయి, ఇంకా కొన్ని పూతలు ఉన్నాయి. చూడండి కాయలు ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయినాయి. నూగు పైరు. ఇవి తెల్ల నూగులు. తెల్ల పూత వచ్చే తెల్ల నూగులా. చూడండి ఇదంతా పడిపోయింది నూగు. ఇంత ఈ నూగు కంటే ముందు అరటి వేసినారనమాట. అరటి అంతా కొట్టి ఇక్కడ వేసారు. అవన్నీ మళ్ళీ పిల్లకలు ఇవ్వటి ఇటు సైడ్ వచ్చేసినాయి. కాళ్ళ బురద చూడండి ఎట్టు వచ్చేసిందో. జారి పడుతున్నాం. కాళ్ళని నీళ్ళల్లో కడుక్కున్నాం. కాళ్ళు చెప్పులు. అందుకే తీయడం మోటార్ అనమాట. ఇంటికి బయలుదేరుతున్నాం. అక్కడ వరేసినారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు వరేసినారు. ఇంట్లో వాడకానికి అనమాట. ఎండకారు వరి. ఇక్కడంతా అరటి పిల్లకలు నాటాల. అక్కడ నూగు, అక్కడ అరటి పిల్లకలు. అక్కడ మా అక్క మా చెల్లెలు ఆడ రోడ్డు ఎక్కినారనమాట. ఇక్కడ రోడ్డు. మా అక్కల ఊరు బీరవోలు అనమాట. నంద్యాల దగ్గర బీరవోలు అనే గ్రామం. రోడ్డు ఎక్కేసామండి. ఇంటికి వెళ్తున్నాం. పొలం అంతా చూసేసి. కంది అనమాట. ఇది గట్ల కంది వేసింది మా అక్క. అవి కంది కోసిన తర్వాత మళ్ళీ ఇగుర్లు వచ్చేసినాయి. ఇది ఈత చెట్టు అండి. గట్లకు రోడ్డు దగ్గర సైడు వచ్చేసింది ఈత చెట్టు. ఇది వరి అయ్యింది. వరి కూడా ఈ వారకు వర్షానికి కింద పడింది. మధ్యలో కింద పడింది. ఇవి తంగేడు పూలు అన్నమాట. ఇవి తంగేడు కాయలు. కాలువలో కొన్ని ఉన్నాయి నీళ్ళు. నిన్న వర్షానికి కొన్ని వచ్చినట్టున్నాయి నీళ్ళు. అక్కడి నుంచి ఆ టెంకాయ చెట్ల దగ్గర నుంచి మనం ఇక్కడ రోడ్డు మీదకి వచ్చేసాం. ఇది మాలచ్చమ్మ గుడి అనమాట. మాలచ్చమ్మ అమ్మవారు. నిన్న ఉగాది పండుగకు నిమ్మలకాయ దండలు చీర అందుకు అలంకరించినాను. ఇక్కడ చీరలు అమ్మవారు అన్నీ ఇక్కడ పెట్టేశారు. మా అక్క వాళ్ళే విగ్రహ ప్రతిష్ఠ చేసినారండి. ఇంతకుముందు ఈ కటాంజన అవన్నీ వేయించినారు. అప్పుడు అంతా ఫంక్షన్ జరిగినింది. ఫస్ట్ అక్కడ ఉంది చూడ ఆ విగ్రహం ఉన్నింది చిన్నది. తర్వాత మా అక్కలు పెద్ద విగ్రహం పెట్టించినారు. ఈ కటాంజన అందుకు వేయించారనమాట. ఇక్కడ పోతురాజు ఉన్నాడు. బయట శూలము. రోజన్న పడింది చూడండి గుడి పక్కనే.
అంతా వరిగిందనమాట గాలి వానకు. ఇదే గుడి రోడ్లోనే ఉంది. ఇది ఇటు ఎదురుగానే మా అక్కలది పొలం అనమాట. అంతా మొక్కజొన్న అంతా పడిపోయిందండి. కొంచెం పాలన పోసిందా అంటే లేపి ముడి కడితే నిలిసా ఉన్నా ఏర్లు దిగుతాయి అట్టే ఉన్నా వస్తాయా? ఇంకా భయం లేదు నిన్న. మీదేనన్నా ఇది పొలము అంతా చున్నీకి వచ్చినాడు, గుత్తకేసినారనమాట ఇల్లుది. అది ఒకవేళ లేపి కట్టడానికైనా నిలిచదంట, అది అట్లాగనే వదిలేసాలంట. మనం ఇక్కడ నుంచి దాటుకొని పోయినాము, ఇట్లా పోయినాం అనమాట.